హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజు పరీక్ష. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలు కూర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం సాధించదలిచావని అర్థమవుతున్నది. కానీ రాజులు చపల చిత్తులని, విఘ్నులనే దాంట్లో సందేహించవలసిందేమీ లేదు. అందువలన నువ్వు పూనిన కార్యము సఫలమయ్యాక తృప్తి చెందుతావన్న నమ్మకం నాకు లేదు. ఇందుకు ఉదాహరణగా చంద్రదేవుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము చంద్రదేవుడు అనే రాజు దక్షిణాపురి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు లక్ష్మి అనే కుమార్తె తప్ప పుత్ర సంతానం లేదు. సుభద్రుడు, వీరబాహు అనే దూరపు బంధువులైన ఇద్దరు యువకులు రాజప్రాసాదంలో ఉంటుండేవాళ్ళు. ఇద్దరూ స్ఫురద్రూపులు, మంచి తెలివితేటలు గలవాళ్లే కాక రాజు పట్ల ఎంతో వినయ విధేయతలతో మెలుగుతుండేవాళ్ళు. ఒకనాడు రాణి రాజుతో, లక్ష్మిని సుభద్ర వీరబాహుల్లో ఎవరికో ఒకరికిచ్చి వివాహం చేయటం మంచిది, ఇంకా కాలయాపన తగదు అన్నది. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన వాళ్ళెవరు అని అడిగాడు రాజు. ఇద్దరూ మంచివాళ్లే, అయితే నాకు వీరబాహు అంటే ఎక్కువ అభిమానం, అతడు సుభద్రుడి కన్నా అందగాడు అన్నది రాణి. అందుకు రాజు చిరునవ్వు నవ్వి, అలాగా, మరి నాకు సుభద్రుడంటే అభిమానం. ఏమైనా మనము ఆ ఇద్దరి అందచందాలను మాత్రమే చూసి అమ్మాయికి ఎవరు తగిన వరుడో నిర్ణయించటం పొరపాటు. ఒక మనిషి నీచ ప్రవృత్తి గలవాడైతే ఎంత గొప్ప రూపం కూడా దాన్ని దాచలేడు. నీతివంతుడు అనాకారి అయినా అందరూ గౌరవిస్తారు అన్నాడు. ఏమో, నాకు మాత్రము వీరబాహు రూపవంతుడే కాక గుణవంతుడని కూడా నమ్మకము అన్నది రాణి. సరే, ఆ ఇద్దరికీ ఏదైనా పరీక్ష పెట్టి చూద్దాము. సుభద్రుడు వివేకి, ఎక్కువ తెలివితేటలు గలవాడిలా కనిపిస్తాడు అన్నాడు రాజు. ఆ మర్నాడు రాజు సుభద్రుణ్ణి, వీరబాహును పిలిపించి, మన రాజ్యపు సరిహద్దుల్లోని ధాన్యకూటము అనే పరగణ ముఖ్య గ్రామం గురించి మీరు వినే ఉంటారు. ఆ ప్రాంతపు ప్రజల నుంచి పన్నులు ఇంతవరకు ఖజానాకు చేరలేదు. రాజోద్యోగులు ఏమరుపాటుగా ఉన్నారని నా అనుమానము అని వీరబాహుతో, నీకు ధాన్యకూటానికి ఉత్తరాన ఉన్న ఊళ్లలో పన్నులు వసూలు చేసే బాధ్యత ఇస్తున్నాను. అలాగే సుభద్రుడు ధాన్యకూటానికి దక్షిణాన ఉన్న గ్రామాల్లో పన్నులు వసూలు చేసే బాధ్యత వహించాలి అన్నాడు. ఇందుకు సుభద్రుడు, వీరబాహు సరేనని బయలుదేరబోతున్నంతలో రాజు వాళ్ళని ఆగమని, మీరు ధాన్యకూటంలోని మన భవనంలో విడిది చేయవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా కాక ఇద్దరూ కలిసి రండి. మరొక సంగతి, మీ ఇద్దరి వెంట అంగరక్షకుల్ని పంపటం లేదు. కారణం ఏమిటో తెలుసా? మీరు స్వరక్షణతో పాటు ఖజానాకు చేరవలసిన ధనాన్ని కూడా స్వశక్తితో కాపాడగలరో లేదో పరీక్షించదలిచాను. ముందు ముందు మీలో ఒకరిని సేనాధిపతిగా నియమించాలని నా ఆలోచన అన్నాడు. సుభద్రుడు, వీరబాహు ఆ మాటలు విని చాలా సంతోషపడి ధాన్యకూటం కేసి బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళగానే రాజు తన మంత్రి కొడుకైన కృష్ణకుమారుడు అనేవాణ్ణి పిలిచి మారువేషంతో వాళ్ళిద్దరినీ అనుసరించి వెళ్ళమని, వాళ్ళేమి చేసేది ఒక కంట కనిపెట్టి ఉండమని ఆజ్ఞాపించాడు. ధాన్యకూటంలోని రాజోద్యోగులు సుభద్రుడు, వీరబాహు వచ్చిన పని తెలుసుకొని వాళ్ళంతకు ముందు రైతుల నుంచి, వర్తకుల నుంచి వసూలు చేసిన పన్నులని వాళ్లకు చెల్లించారు. అందువలన వాళ్ళిద్దరికీ పన్నుల వసూళ్లకు గ్రామాల వెంట తిరగవలసిన శ్రమ తప్పింది. ఈ విధంగా 2 వారాల్లో సుభద్రుడు, వీరబాహు తాము వచ్చిన పని పూర్తి చేయగలిగారు. రేపు ఉదయము వాళ్ళు తిరిగి రాజధానికి బయలుదేరవలసి ఉన్నదనగా ఆ రాత్రి ఎవరో వీరబాహు ఉన్న గది తలుపు తట్టారు. అతడు గది తలుపు తెరవగానే ఒక ముసుగు వ్యక్తి అతడికి కత్తిని చూపించి ధనం ఉన్న సంచి తీసుకుని బయటికి వచ్చి తలుపుకు బయటి నుంచి గడి బిగించి పారిపోయాడు. ఆ తర్వాత గదిలో ఉన్న వీరబాహు కేకలు విని కాపలా వాళ్ళు వచ్చి గది తలుపు తెరిచారు. సుభద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. వీరబాహు కొంతసేపటికి తెప్పరిల్లి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. ఇది విని భవనం కాపలా పెద్ద ఆశ్చర్యపోయి,
ఈ ప్రాంతాల దొంగతనం జరగటం ఇదే మొదలు. రాజుగారి ఉద్యోగిని దోచటం అంటే వాడెవడో పెద్ద బందిపోటు అయ్యుండాలి అన్నాడు. మన్నాడు సూర్యోదయంతోనే బయలుదేరి సుభద్రుడు, వీరబాహు రాజధానికి తిరిగి వచ్చారు. సుభద్రుడు తాను వసూలు చేసిన ధనాన్ని రాజుకి ఇచ్చాడు. వీరబాహు మాత్రము కళ్ళనీళ్లతో తల వంచుకొని ఉండిపోయాడు. రాజు అతడితో ఓదార్పుగా, ఊరికే విచారపడకు, ఆ పరిస్థితుల్లో నేనైనా ఏమి చేయగలిగేవాణ్ణి కాదు. రాజభవనం లాంటి దానిలోకి బందిపోటు చొరబడగలడని ఎవరూహించగలరు అన్నాడు. రాజుగారి అభిమానానికి తాను పాత్రుణ్ణయ్యానని, ఏదో గొప్ప పదవి తనకు రానున్నదని సుభద్రుడు చాలా సంతోషించాడు. ఆ సాయంకాలము కృష్ణకుమారుడు రాజును దర్శించి ఆయన ముందు ఒక సంచిని పెడుతూ, మహారాజా, వీరబాహు పోగొట్టుకున్న ధనం సంచి ఇది అని చెప్పాడు. అయితే వీరబాహు నుంచి ధనం దొంగిలించింది నువ్వా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. కాదు మహారాజా, అలా చేయమని తమరు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ ఆ దొంగ చీకట్లో పారిపోతూ ఉండగా అతడి నుంచి సంచిని నేను లాక్కున్నాను అన్నాడు కృష్ణకుమారుడు. మరి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదా అని అడిగాడు రాజు. అందుకు ప్రయత్నించలేదు మహారాజా. కావాలంటే అతన్ని గాయపరచటమో లేక చంపటమో చేసి ఉండేవాణ్ణి. అయితే అతడు ముసుగు ధరించి ఉన్నా నేను గుర్తుపట్టాను. సంచితో పాటు అతడి ముసుగును కూడా లాక్కున్నాను. అప్పుడు అతను విడిది భవనం కేసి పరిగెత్తాడు అన్నాడు కృష్ణకుమారుడు. దొంగ భవనంలోకి పారిపోవటమా అంటూ రాజు విస్మయం చెందాడు. అవును మహారాజా, అందుకొక కారణం ఉన్నది. ఆ దొంగ విడిది చేసిన గది వీరబాహు ఉన్న గదికి పక్కనే ఉన్నది అన్నాడు కృష్ణకుమారుడు. రాజు క్షణం ఆలోచించి, అయినా నువ్వు ఆ దొంగను బంధిస్తే బాగుండేది. అతడు చేసింది మామూలు నేరం కాదు, చాలా పెద్ద నేరం అన్నాడు. ఒక సంగతి మహారాజా, అతడు తప్పక ఇక్కడికి తిరిగి వస్తాడు. అప్పుడు కావాలనుకుంటే మీరు శిక్షించవచ్చనుకున్నాను. పైగా నేను మారువేషంలో ఉండటంతో తనను ఎరిగినవాడు కాదనుకున్నాడు. అంతేకాక నేను ఒక దొంగనని అతడు భావించి ఉండవచ్చు అన్నాడు కృష్ణకుమారుడు. ఆ రాత్రి రాజు రాణితో, ఈ రాజ్యానికి వారసుడెవరో నిర్ణయించాను. అయితే అందుకు నువ్వు కూడా సమ్మతి తెలియపరచవలసి ఉంటుంది అన్నాడు. మీ పరీక్షలో వీరబాహు ఓడిపోయాడు. మరి సుభద్రుణ్ణి కదా మీరు వారసుడుగా నిర్ణయించబోతున్నది, అవునా అని అన్నది రాణి. కాదు, నేను ఎన్నిక చేసినవాడు కృష్ణకుమారుడు. అతడు తన బాధ్యత ఏమిటో ఎరిగినవాడే కాక మహాధైర్యశాలి. అప్పగించిన పనిని ఎంతవరకు చేయాలో, ఎక్కడ మౌనం వహించాలో అతడికి బాగా తెలుసు. అంతేకాక ఏమాత్రమూ దురాశ లేనివాడు, మంచి నిజాయితీపరుడు. ఇటువంటి గుణగణాలు ఉన్నవాడు యువరాజుగా రాణించి తీరతాడు అన్నాడు రాజు. రాణి కొంచెంసేపు మౌనంగా ఊరుకొని తర్వాత చిరునవ్వు నవ్వి, ఇలా జరిగే అవకాశం ఉన్నదని నేనేనాడూ ఊహించలేదు. మీ నిర్ణయం నాకు అంగీకారమే. యువరాణికి మంత్రి కుమారుడి పట్ల చాలా అభిమానం ఉన్నదని నేనెరుగుదును అన్నది. ఆ తర్వాత యువరాణి లక్ష్మికి కృష్ణకుమారుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, కృష్ణకుమారుడు చేసిన పని ఏ రాజోద్యోగి అయినా చేయగలడు. అతడి ప్రవర్తనలో ప్రత్యేకంగా చెప్పుకోదగిందేమున్నది? అతడు తన బాధ్యత ఏమిటో తెలిసినవాడు, ధైర్యశాలి అనే దాంట్లో సందేహం లేదు. కానీ దురాశాపరుడు కాదనేందుకు, నిజాయితీ గలవాడని చెప్పేందుకు రుజువేమున్నది? రాజు కృష్ణకుమారుడు ప్రవర్తించిన తీరు చూసి అంతగా తృప్తి చెందటానికి అతడి చపల చిత్తం తప్ప మరేదైనా ముఖ్య కారణం ఉన్నదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరబాహు నుంచి ధనమున సంచిని దొంగిలించినవాడు సుభద్రుడు అని తెలుస్తూనే ఉన్నది. ఈ చర్య ద్వారా తాను సమర్థుడని, వీరబాహు అసమర్థుడని రుజువు చేద్దామనుకున్నాడతను. కానీ ఫలితంగా ఇద్దరు అసమర్థులు, అయోగ్యులు అని తెలిపోయింది. వీరబాహు కత్తి చూసి బెదిరిపోయి ధనాన్ని కాపాడుకోలేకపోవటము, సుభద్రుడు దొంగతనం లాంటి నీచకృత్యానికి పాల్పడటము ఇందుకు చక్కని నిదర్శనం. అయితే కృష్ణకుమారుడు మాత్రము తాను బాధ్యత గుర్తించినవాడే కాక ధైర్యశాలినని, దురాశ లేనివాడినని రుజువు చేశాడు. అంతేకాక ధాన్యకూటం గ్రామంలో సుభద్రుడి దొంగతనం గురించి అతడు ఎవరికీ చెప్పలేదు. ఇది అతడి నిజాయితీకి నిదర్శనం. రాజుగారి బంధువే కాక
ఆయన పంపగా శిస్తు వసూలుకు వచ్చినవాడు దొంగ అని నలుగురికి తెలియటము రాజాస్థానానికి ఎంతో అవమానకరమైన సంగతి. ఇది గుర్తించే కృష్ణకుమారుడు ఆ దొంగతనం గురించి రాజుకు మాత్రమే చెప్పాడు. అందుకు కారణము కావాలనుకుంటే రాజే సుభద్రుణ్ణి శిక్షించవచ్చు. ఏ పనిని అవసరానికి మించి చేయకపోవటము అనేది మనిషిలోని తెలివితేటలకు సత్ప్రవర్తనకు గీటురాయి లాంటిది. కృష్ణకుమారుడు అలాంటి మంచి లక్షణం కలవాడు. ఉదాహరణకి అతడు సుభద్రుడి నుంచి ధనం సంచి లాక్కున్నప్పుడు అతడు మారువేషంలో ఉన్నాడు. అతడెవరైనది ఏ ఒక్కరికీ తెలిసే అవకాశం లేదు. కావాలంటే ఆ ధనాన్ని తానే రహస్యంగా దాచుకోవచ్చు. కానీ అతడు రాజుకు దాన్ని ఇచ్చి జరిగింది వివరించి తన నిజాయితీని స్పష్టంగా రుజువు చేసుకున్నాడు. పై కారణాలన్నింటి వలన రాజు అతడి ప్రవర్తన పట్ల పూర్తిగా సంతృప్తుడయ్యాడు. అందువలన రాజు చపలచిత్తుడు అనుకోవటానికి ఏమాత్రమూ ఆస్కారం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము మనోజ్ దాస్ గారి రచన. మరొక కథ పేరు సన్మానానికి అర్హులు. ఈ కథను రచించిన వారు భీమవరపు పురుషోత్తం గారు. లక్ష్మీపురం గ్రామంలో సమధర్ముడు అనే న్యాయాధిపతి ప్రభుత్వం తరపున రాజోద్యోగిగా పనిచేస్తూ ఉండేవాడు. సమధర్ముడు న్యాయశాస్త్రము నీతిశాస్త్రము క్షుణ్ణంగా చదివినవాడు, గొప్ప విజ్ఞత ఉన్నవాడు కావటంతో తీర్పులు చెప్పడంలో తనకు తానే సాటిగా పేరు పొందాడు. ఈ సంగతి క్రమంగా ఆ దేశపు రాజు సూరవర్మకు తెలిసింది. ఆయన సమధర్ముణ్ణి సన్మానించాలనుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు జరిగాక రాజు నుంచి సమధర్ముడికి వర్తమానం అందింది. ఆయన సన్మానాలంటే ఇష్టం లేకపోయినవాడైనప్పటికీ రాజు అడిగినప్పుడు కాదనటం భావ్యంగా ఉండదని వెంటనే రాజధానికి బయలుదేరాడు. దారిలో సమధర్ముడికి రామయ్య అనే పేద రైతు ఎదురయ్యాడు. అతడు కూడా లక్ష్మీపుర గ్రామస్తుడే. కొన్ని దినాల క్రితము అతడి పొలాన్ని ఆ గ్రామంలోని భైరవయ్య అనే పెద్ద రైతు రామయ్య తాత ముత్తాతలు తన వద్ద అప్పు చేశారని ఏవో దొంగ పత్రాలు చూపించి ఆక్రమించుకున్నాడు. రామయ్య న్యాయాధిపతి సమధర్ముడి వద్ద ఫిర్యాదు చేశాడు. సమధర్ముడు భైరవయ్య చూపించిన పత్రాలు పరిశీలించి అవి దొంగ పత్రాలని గ్రహించి రామయ్య పొలాన్ని అతడికి తిరిగి స్వాధీనం చేయమని తీర్పునిచ్చాడు. దారిలో సమధర్ముడు రామయ్యను చూస్తూనే ఏం రామయ్య కులాసాయేనా అంటూ కుశలమడిగాడు. అందుకు రామయ్య ఏదో బాగానే ఉన్నాను బాబు, ఆ జగపతి బాబు దయవలన అన్నాడు. ఇది విని సమధర్ముడు ఆశ్చర్యంగా జమీందారు జగపతి వర్మగారు నీకేమైనా సహాయం చేశారా అని అడిగాడు. రామయ్య ఒక్క క్షణం ఊరుకొని సహాయం అని మెల్లగా అంటారేం బాబు, ఈరోజు నేను నా కుటుంబము ఇంత తిండి తినగలుగుతున్నామంటే అది జగపతి వర్మగారి చలువే. ఉన్న పొలం కాస్తా పోయి దిక్కులేని వాళ్ళమైపోయిన మాకు ఆయన కరుణించి తన పొలంలోని 2 ఎకరాలు దానంగా ఇచ్చాడు. ఆ పొలం పండించుకునే ఇప్పుడు భార్యాపిల్లల్ని పోషించుకోగలుగుతున్నాను అన్నాడు. ఇది విని సమధర్ముడు మరింతగా ఆశ్చర్యపోయి అదేమిటి, భైరవయ్య దొంగపత్రాలు చూపి లాక్కున్న నీ పొలాన్ని నీకే చెందాలని తీర్పు ఇచ్చాను కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకి రామయ్య పేలవంగా నవ్వి తీర్పుదేముంది బాబు, అది అమలు జరగవద్దా అని ముందుకు సాగిపోయాడు. రామయ్య చెప్పింది విన్న సమధర్ముడు ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. బాగా ఆలోచించిన మీదట ఒక విషయం అతడికి అర్థమైంది. సమధర్ముడు రాజధాని చేరాక రాజు ఆయనకు సన్మానం చేయటానికి సింహాసనం దగ్గరికి రావలసిందిగా ఆహ్వానించాడు. ఈ సన్మానం చూడటానికి లక్ష్మీపురం గ్రామం నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్లల్లో జమీందారు జగపతి వర్మ కూడా ఉండటము సమధర్ముడు గమనించాడు. ఆయన వెంటనే రాజుతో మహారాజా, ఈ సన్మానానికి అంగీకరించినందుకు నన్ను క్షమించండి. మా గ్రామంలో న్యాయమైన తీర్పులిస్తున్నందుకు న్యాయాధిపతినైన నాకు తమరు సన్మానం జరపబోతున్నారు. కానీ ఈ సన్మానం నాకు కాదు. అదిగో జమీందారు జగపతి గారే ఈ సన్మానానికి అర్హులు, వారిని సన్మానించండి అన్నాడు. ఇది విని సభలో ఉన్నవారితో పాటు జమీందారు జగపతి వర్మ కూడా తెల్లబోయాడు. రాజు సమధర్ముడికేసి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు సమధర్ముడు రాజుతో
అవును మహారాజా, నేను చెప్పిన దానిలో వింత ఏమీ లేదు అంటూ తనకు దారిలో రామయ్య ఎదురు కావటము దగ్గర నుంచి అతడికి తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి, ఎంత చిత్రమో చూశారా ప్రభు, న్యాయాధిపతిగా నేను న్యాయమైన తీర్పులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. అయితే కొందరు లంచగొండులు అవినీతిపరులైన రాజోద్యోగుల వలన ఆ తీర్పులు అమలు కావటం లేదు. కానీ ఉదారుడైన జమీందారు జగపతి వర్మగారు మాత్రము ఈ న్యాయస్థానాలకి తీర్పులకు అతీతంగా ఉంటూ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఉదార స్వభావం వలన గ్రామంలో పేద ప్రజలకు దగాపడ్డవాళ్లకు తనకు వీలైనంతలో సహాయాలు గుప్తదానాలు చేస్తూ వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి మహారాజా, ఈ సన్మానం ఎవరికి జరగాలి, నాకా జగపతి వర్మగారికా అని ప్రశ్నించాడు. అంతా విన్న రాజు సూరవర్మ చెలించిపోయి, నువ్వు చెప్పిందే నిజం, జగపతి వర్మే ఈ సన్మానానికి అర్హుడు. అయినప్పటికీ నీ న్యాయబుద్ధి రాజ్యంలో జరుగుతున్న ఒక అకృత్యాన్ని తెలియచేసి మా కళ్ళు తెరిపించినందుకు నువ్వు సన్మానానికి అర్హుడివే అని సన్మానం ఇద్దరికీ జరిపించాడు. తర్వాత రాజు సుశిక్షితులైన వేగుల సహాయంతో రాజ్యంలోని అవినీతి పరులందరినీ బంధించి మళ్లీ అలాంటి అవినీతి పరులు తలెత్తకుండా తగిన శాసనాలు చేసి కఠినంగా అమలు జరిపాడు. మరొక కథ పేరు అయోగ్యుడి అదృష్టం. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ భైరవుడు అనే యువకుడొకడు అడవిలో గొర్రెలను మేపుతున్నాడు. ఉన్నట్టుండి వాడు ప్రాణంగా పెంచే గొర్రెపిల్ల ఒకటి మంద నుంచి వేరుపడి ఎటో వెళ్ళిపోయింది. వాడు దాన్ని వెతుకుతూ పోయి ఒక గుహను చేరాడు. గుహకు ఒక పెద్ద బండరాయి అడ్డంగా ఉన్నా ఒక పక్కన మనిషి దూరేంత కంత ఉన్నది. భైరవుడికి గుహ ముందు గొర్రెపిల్ల అడుగుజాడలు కనిపించాయి. గొర్రెపిల్ల గుహలోకి పోయి ఉంటుందని ఊహించి వాడు కంతలో నుంచి గుహలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యము వాణ్ణి భయకంపితుణ్ణి చేసింది. గుహ మధ్య ఒక ఎత్తైన రాతిపైన యోగాసనంలో ఉన్న మనిషి అస్థిపంజరం ఉన్నది. దానికి ఇరుపక్కల దండ కమండలాలున్నాయి. ఎవరో మునీశ్వరుడు తపస్సులోనే కాలం చేసి ఉంటాడని భైరవుడు గ్రహించాడు. ఆ సమయంలో వాడికి విపరీతంగా దాహం వేయసాగింది. వాడు ముందు వెనకలు ఆలోచించకుండా వెళ్ళి కమండలంలోని జలం తాగి చుట్టూ కలియ చూశాడు. గుహలో ఒక మూల నిలబడి ఉన్న గొర్రెపిల్ల వాడి కంటపడింది. వాడు గొర్రెపిల్లని ఎత్తుకొని గుహ నుంచి బయటికి వచ్చి మందకేసి నడుస్తూ ఉండగా కాలిలో ముళ్ళు గుచ్చుకున్నది. భైరవుడు బాధ భరించలేక అయ్యో అంటూ పెద్దగా అరిచాడు. మూగవాడైన తనకు మాట రావటం చూసి వాడు పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేశాడు. అయితే మంద చేరాక వాడికి తన గొర్రెపిల్ల తోక తెగిపోయి ఉండటం కనిపించింది. వాడు నా గొర్రెపిల్లకు లాగానే అన్ని గొర్రెల తోకలు మాయమైతే ఎంత బాగుండును అని గొనుక్కున్నాడు. భైరవుడు చీకటి పడే వేళకు మందతో ఇల్లు చేరాడు. తెల్లవారిన తర్వాత ఊళ్ళో ఏ ఒక్కరి గొర్రెకు తోకలేకపోవటం చూసి వాడు చాలా వింతపడ్డాడు. తనకు మాటతో పాటు ఏది మాట్లాడితే అది వెంటనే జరిగే శక్తి కూడా వచ్చినట్లు వాడు తెలుసుకున్నాడు. మూగవాడైన భైరవుడికి హఠాత్తుగా మాట రావటము, వాడికి అబ్బిన మహత్తరమైన శక్తిని గురించి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. గ్రామంలోని గొర్రెల కాపర్లు వాడి దగ్గరికి వచ్చి, భైరవ, నీ గొర్రె పిల్లకి మళ్ళీ తోక వచ్చేటట్లు కోరితే సరిపోయేది కదా, బెత్తడి తోకలైనా లేని గొర్రెల మందల్ని ఎవరు కొంటారు, నువ్వే చెప్పు అన్నారు విచారపడుతూ. భైరవుడు తన మాట ప్రభావంతో తిరిగి అన్ని గొర్రెలకు తోకలు వచ్చేలా చేశాడు. ఆ రాత్రి ఆ గ్రామ జమీందారు గారి దివాను మనుషులు వచ్చి భైరవుణ్ణి పిలుచుకు వెళ్లారు. దివాను వాడికి మర్యాద చేసి, నువ్వు నా కోరిక ఒకటి తీర్చావంటే కోరిన ధనం ఇస్తాను. తెల్లవారేలోగా జమీందారు ఏ మాయదారి జబ్బుతోనో చావాలని పలుకు. ఆయన్ని హతమార్చడం నా వల్ల కాలేదు. నువ్వు ఆ పని చేస్తే సంతతి లేని ఆయనకు నేను వారసునైతాను అన్నాడు. జమీందారంతటి వాణ్ణి చంపటమా అని భైరవుడు భయపడిపోయాడు. దివాను బలవంతంగా వాడి చేత ఆ పని చేయించేందుకు చీకటి కొట్లో వేయించాడు. వాడికి అందులో నుంచి బయటపడే శక్తి ఉన్నా సమయానికి అది ఆకలింపుకు రాక తెల్లవార్లు అక్కడే ఉండిపోయాడు. అయితే తెల్లవారాక దివాను మనుషులు వచ్చి చీకటి కొట్టు తలుపులు తెరిచి, భైరవ,
జమీందార్ను చంపాలనుకున్న దివాను రాత్రి అంత ఎత్తు మేడమెట్లపై నుంచి క్రిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మేము నీకు చేసిన హాని ఏమీ లేదు, మమ్మల్ని మాత్రం చంపకు అని బ్రతిమలాడారు. ఇక ఆ గ్రామంలో ఉండటం ప్రమాదమని భైరవుడు తిన్నగా ఇంటికి పోయి తన గొర్రెల మందను తోలుకొని అరణ్యం కేసి బయలుదేరాడు. అరణ్యంలో వాణ్ణి ఒక దొంగల గుంపు అడ్డగించింది. వాడు వాళ్ళని చూసి బెంబేలెత్తిపోతూ, అయ్యల్లారా, కావాలంటే ఈ మందను తీసుకుని నన్ను వదిలేయండి, నేను మామూలు మనిషిని కాదు అన్నాడు. వాడి మాటలకి దొంగలు పెద్దగా నవ్వసాగారు. అంతలో ఒక చిరుతపులి పొదల చాటు నుంచి దూకి ఒక గొర్రెను ఈడ్చుకుపోసాగింది. భైరవుడు పెద్దగా అరుస్తూ, ఓసి నీకేం పోయే కాలమే అన్నాడు. ఆ మరుక్షణము చిరుతపులి గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలింది. ఇది చూసి దొంగలు హడలెత్తిపోయారు. దొంగల నాయకుడు చప్పున తన తలపాగా తీసి భైరవుడి నోటికి అడ్డం కట్టి వాణ్ణి తన నివాస స్థానానికి తీసుకొని పోయాడు. అయితే ఆ రాత్రి రాజభటులు దొంగల స్థావరాన్ని చుట్టుముట్టి అందర్నీ బందీలుగా పట్టుకున్నారు. భైరవుణ్ణి దొంగల పాలబడిన ఏ యాత్రికుడు అనుకుని వదిలి వెళ్ళిపోయారు. ఆ క్షణంలో వాడికి తన గొర్రెల మంద గుర్తుకు వచ్చింది. వాడు ఎంతో విచారంగా, నా గొర్రెలన్నీ పులిపిల్ల దేహాలతో పుట్టి ఉంటే ఎంత బాగుండేది, ఏ క్రూర జంతువు వాటి జోలికి వచ్చేది కాదు గదా అన్నాడు. ఆ వెంటనే వాడి గొర్రెల మంద పులిపిల్ల రూపాలతో వాడి ముందు ప్రత్యక్షమైంది. భైరవుడు వాటిని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు. ముందు మనిషి, వెనకగా పులిపిల్లలు నడుస్తూ ఉండటం చూసి జనము హాహాకారాలు చేస్తూ పరిగెత్తసాగారు. కానీ తర్వాత అవి గొర్రెల్లా అరవటం చూసి ఎక్కడ లేని ఆశ్చర్యం పొందారు. ఈ వింత సంగతి ఆ రాజ్యపు మంత్రి విని వాడిని పిలిపించి, ఎవరివి నువ్వు, పులిపిల్లలు గొర్రెల్లా అరవటమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు వాడు గర్వంగా, మంత్రిగారు, నేనెవరినైతే ఏం, ఈ పులుల్ని సింహాలుగా కూడా మార్చగలను అంటూ వాటిని సింహాలుగా మార్చాడు. మంత్రికి భైరవుడు మహాశక్తివంతుడన్న నమ్మకం కలిగింది. ఆయన వాణ్ణి రాజు దగ్గరికి తీసుకుని పోయి సంగతి చెప్పి సలహాదారుడిగా నియమించుకోమని కోరాడు. తన మంత్రి ఏది చేసినా అందుకు తగు కారణం ఉంటుందని ఎరిగి ఉన్న రాజు అందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మంత్రి ఆయనతో రహస్యంగా, మహారాజా, ఈ భైరవుడు సామాన్యుడైనా వీడికి అసామాన్యమైన శక్తి ఉన్నది. అయితే దాన్ని ఉపయోగించుకోగల తెలివి మటుకు శూన్యం. ఇటువంటి వాడు మన శత్రువుల చేతికి చిక్కితే చాలా ప్రమాదం. మంచిగా చెప్పి వీడి ద్వారా ఎన్ని పనులైనా సాధించుకోవచ్చు అని చెప్పాడు. భైరవుడికి ఒక విశాలమైన మందిరం కేటాయించారు. అందులో వాడికి కోరిన భోజనము, వినోదాలు ఏర్పాటు చేయబడ్డాయి. క్రమంగా రాజు వాడి ద్వారా ఎన్నో అసాధ్యమైన రాజకార్యాలు చక్కదిద్దాడు. ఆయనకు శత్రుభయం అంటూ లేకుండా పోయింది. ఒక రోజున భైరవుడి మందిరం కాపలా కాసే భటుడు వాడితో పిచ్చాపాటి మాట్లాడుతూ, ఇప్పటి నీ జీవితానికి మునుపటి జీవితానికి ఏమైనా తేడా కనపడుతున్నదా అని అడిగాడు. అందుకు భైరవుడు పెద్దగా నిట్టూర్చి, ఇదివరకు గొర్రెలను మేపుతూ అడవిలో తిరుగుతున్నా ఎంతో తృప్తిగా ఉండేది. ఇప్పుడు ఆ తృప్తి లేదు గాని బతుకు మాత్రము ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతున్నది. అప్పుడప్పుడు నాకు మా వాళ్ళ మధ్య తిరగాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అయినా ఏం లాభం, రాజుగారు నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు అన్నాడు. ఆ జవాబుకి భటుడు పెద్దగా నవ్వి, నువ్వెంత అమాయకుడివి భైరవా, నీ శక్తి ఎలాంటిదో నువ్వు ఎరగవన్నమాట. మాట వరుసగా అడుగుతున్నాను, అంత గొప్ప అందాల రాశి అయిన రాజకుమారిని పెళ్లాడాలని నీకేనాడు అనిపించలేదా అని అడిగాడు. భైరవుడు బెదురుగా చూపులు చూస్తూ, బంగారు బొమ్మలాంటి రాకుమారిని పెళ్లాడాలని ఎవరికుండదు? అయితే ఆ సంగతి బయట పెడితే మరుక్షణమే రాజుగారు నిలువునా కొరత వేయిస్తారు అన్నాడు. భటుడు వాడి భుజం తట్టి, నీ నోట వెలువడే మాటకు తిరుగులేదు. ఆ సంగతి రాజుగారికి బాగా తెలుసు. నువ్వు మాత్రము గ్రహించినట్టు లేదు. రేపే రాజుగారిని దర్శించి రాకుమారిని వివాహమాడదలిచినట్లు చెప్పు. ఒప్పకపోతే నీ శక్తి చూపిద్దువు గాని అంటూ ప్రోత్సహించాడు. భైరవుడి మనసులో కలవరం బయలుదేరింది. వాడు ఆ రాత్రంతా రాకుమార్ని పెళ్లాడినట్లు కలలు కన్నాడు. వాడు మర్నాడు రాజును చూడబోయి తన కోరిక బయటపెట్టాడు. అది విని రాజు నివ్వెరపోయి అంతలోనే తెప్పరిల్లి,
నీ వంటి శక్తిశాలి నాకు అల్లుడు కావటం కంటే గొప్ప అదృష్టమేముంటుంది భైరవ. భోజన వేళ అయింది కదా, నా సరసన కూర్చొని విందు భోజనం చేద్దువు గాని అన్నాడు. భైరవుడికి రాజు పక్కన కూర్చొని తొలిముద్ద తినగానే తల తిరిగినట్లయింది. వాడు ఆసనం మీద నుంచి వెల్లికిలా క్రింద పడిపోయాడు. రాజు తన పైన విషప్రయోగం జరిపినట్లు వాడు గ్రహించాడు. వాడికి ఎక్కడ లేని చావు భయము పట్టుకున్నది. వాడు నేల మీద పడి దొర్లుతూ, అయ్యో ఎటువంటి ఇక్కట్టు వచ్చింది, గుట్టుగా గొర్రెల్ని మేపుకుంటూ ఊళ్ళో మూగగానే బతికితే ఎంత బాగుండును అన్నాడు. అంతే, భైరవుడి కోరిక నెరవేరి ఆ క్షణంలోనే వాడు తన ఊళ్ళో మూగ గొర్రెల కాపరిగా నిలిచాడు. మరొక చిన్న కథ పేరు కట్నం తంతు. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణయ్యర్ గారు. సిళ్ళంగేరి గ్రామంలో కనకరాజు అనే ఒక మధ్యతరగతి రైతు ఉండేవాడు. అతడికి ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుందరాంగి. ఆమె చక్కని అందగత్తె, కానీ కొంచెం స్థూలకాయురాలు. ఆ కారణం వలన కనకరాజు ఆమెకు ఈడు జోడుగా ఉండే వరుడు కోసం వెతకసాగాడు. కనకరాజుకు నచ్చిన విధంగా సుందరాంగికి కొన్ని సంబంధాలు వచ్చాయి. అయితే వరుడి తరపు వాళ్ళు 20,000 నుంచి 30,000 వరకు కట్నం అడగసాగారు. ఈ పరిస్థితుల్లో కనకరాజుకి గంగాపురంలో ఉన్న బంగారు రాజు గురించి తెలియవచ్చింది. ఈ బంగారు రాజు సామాన్య రైతు. అతడికి చంద్రకాంత రాజనే ఒకే ఒక కుమారుడు. కనకరాజు గంగాపురం వెళ్ళి చంద్రకాంత రాజును చూశాడు. ఆ కుర్రవాడు గుణవంతుడు, తనకు అల్లుడు కాదగ్గవాడన్న అభిప్రాయం కలిగింది ఆయనకి. వరుడు తండ్రి బంగారు రాజు తన కుమారుడికి 20,000 కట్నం అడిగాడు. కనకరాజు తన కుమార్తెకు కట్నానికి సరితూగేటట్లు 20 తులాల బంగారు నగలు పెట్టమన్నాడు. బంగారురాజు అది తన శక్తికి మించిన పని అన్నాడు. కనకరాజు కూడా 20,000 కట్నం తను ఇవ్వలేనన్నాడు. అందువలన సంబంధం కుదరలేదు. ఎలాగైనా ఈ సంబంధం కుదుర్చుకోవాలని అటు కనకరాజుకి ఇటు బంగారురాజుకి ఉన్నది. ఆ పని తాము పెట్టిన షరతులపైనే జరగాలని ఇద్దరికీ పట్టుదల కలిగింది. వాళ్ళిద్దరూ విడివిడిగా పొరుగురిలో ఉన్న పేరయ్య శాస్త్రి అనే పెద్ద మనిషిని కలుసుకొని తమ సంగతి వివరించారు. పేరయ్య శాస్త్రి ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో అతడికి అతడే సాటి. ఆయన ఒకనాడు కనకరాజు దగ్గరికి వచ్చి, కనకరాజు, నా మాట విని ఆ బంగారురాజు అడిగిన కట్నం ఇవ్వటానికి ఒప్పుకో అన్నాడు. 20,000 కట్నమా? అంత శక్తి నాకెక్కడిది శాస్త్రిగారు? ఆ సంగతి మీకు లోగడే చెప్పాను కదా అన్నాడు కనకరాజు. నాకు ఆ సంగతి తెలియదనుకున్నావా? ఎక్కడైనా అప్పు తీసుకునిరా అన్నాడు పేరయ్య శాస్త్రి. ఆ అప్పు తీర్చడం ఎలా? ఇది కుదిరే పని కాదులే అన్నాడు కనకరాజు. అది నాకు తెలుసు. బంగారు రాజు నీ కుమార్తెకు పెట్టే నగలమ్మి ఆ అప్పు తీర్చు, సరిపోలా అన్నాడు పేరయ్య శాస్త్రి. పేరయ్య శాస్త్రి తర్వాత బంగారు రాజు దగ్గరికి వెళ్ళి, కనకరాజు అడిగిన బంగారు నగలు పెట్టేందుకు ఒప్పుకో అని చెప్పాడు. బంగారురాజు ఆశ్చర్యంగా, నాకు ఆ పాటి సామర్థ్యం లేదని తెలిసి ఇలాంటి సలహాలు ఎందుకు ఇస్తారు శాస్త్రిగారు అన్నాడు. ఆ సంగతి నాకు తెలియంది కాదు. అప్పు చేసి బంగారు నగలు కొని పెళ్లి కూతురికి పెట్టు అన్నాడు పేరయ్య శాస్త్రి. ఆ అప్పు తీర్చాలి కదా, ఎలా సాధ్యం అన్నాడు బంగారురాజు. ఆ సంగతి నేనెరగనా? మీ అబ్బాయికి కనకరాజు ఇచ్చే కట్నంతో ఆ అప్పు తీర్చెయ్యి అన్నాడు పేరయ్య శాస్త్రి. ఆ తర్వాత ఏ ఇబ్బంది లేకుండా సుందరాంగి పెళ్ళి చంద్రకాంతరాజుతో జరిగిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.